హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై జర్నీ. శివకేశవులకు భేదం లేకుండా నిర్మించిన దేవాలయం ఈ 1000 స్తంభాల దేవాలయం. వరంగల్ జిల్లా హనుమకొండలో ఉన్న ఈ దేవాలయాన్ని ఈరోజు సందర్శిద్దాం రండి. ఈ దేవాలయంను కాకతీయ రాజు మొదటి రుద్రదేవుడు 1163వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. 1000 స్తంభాలతో నిర్మించిన కారణం చేత ఈ దేవాలయంను 1000 స్తంభాల దేవాలయం అని పిలుస్తారు. కాకతీయులు మొదట రాష్ట్రకూటులు కళ్యాణి చాళుక్యుల వద్ద సామంతులుగా పనిచేశారు. కళ్యాణి చాళుక్యరాజు 3వ తలైపుని ఓడించి మొదటి రుద్రదేవుడు స్వతంత్ర కాకతీయ రాజ్యం స్థాపించారు. ఈ విషయం హనుమకొండ శాసనం తెలియజేస్తుంది. ఆ కాలంలో శైవ మతస్థులు వైష్ణవ మతస్థుల మధ్య విభేదాలు ఎక్కువగా ఉండేవి. అందుకు ముఖ్య సాక్ష్యం ఆనాడు జరిగిన పలనాటి యుద్ధం. 1182లో జరిగిన ఈ యుద్ధంను ఆంధ్ర కురుక్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ విభేదాలు తగ్గించాలనే ఉద్దేశంతో శివకేశవుల మధ్య భేదం లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఏ రాజుగారు దేవాలయాన్ని నిర్మిస్తారో ఆ రాజుగారి పేరు మీదుగా స్వామిని ప్రతిష్ఠించేవారు. కావున ఇక్కడి మూర్తిని రుద్రేశ్వరుడుగా కొలుస్తారు. రుద్రేశ్వరుడు, విష్ణుమూర్తి, సూర్యుడు ఒకే ఆలయంలో కొలువై ఉండటం వలన ఈ దేవాలయాన్ని త్రికూటేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం మరో ప్రత్యేకత ఏమిటంటే సాధారణంగా నంది మహాశివుని ఎదురుగా ఉంటుంది. కానీ ఈ ఆలయంలో నంది విష్ణుమూర్తి ఆలయానికి ఎదురుగా ఉండటం ప్రత్యేకత. అవకాశం ఉంటే ఒకసారి మీరు కూడా సందర్శించండి. మరొక మంచి ప్రదేశంలో కలుద్దాం. థ్యాంక్ యూ.